స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లోతట్టు ప్రాంతాల బాధితులకు అండగా ఉంటాం. సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం. 45వ డివిజన్లో నిత్యావసరాల పంపిణీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. నగరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన జన సైనికులు. వైఎస్ఆర్ ఆశయ సాధనకు కృషి చేస్తాం. సంక్షేమ పథకాల ప్రదాతకు ఘన నివాళులు అర్పించిన మాజీ ఎంపీ మార్గాని భరత్. మార్గదర్శి కేసులో చంద్రబాబు తీరు మాయని మచ్చకాగలదు. ఇంత బహిరంగంగా సహకరిస్తారని ఊహించలేదు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారులపై కేసులు తగవు. ప్రెస్ మీట్ లో ఉండవెల్లి వ్యాఖ్యలు. లోతట్టు ప్రాంతాల్లోని బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాల కారణంగా నీటి మునిగి ఇబ్బందులు పడుతున్నాం. స్థానిక 45వ డివిజన్ ఇందిరానగర్, శ్రీలంక, రాజీవ్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలను ఆయన పరామర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ అలాగే రాజమండ్రి పార్లమెంట్ కమిటీ నిర్వాహక కార్యదర్శి కొయ్యల రమణ సంయుక్తంగా సమకూర్చిన నిత్యావసరాల కిట్లను సుమారు 250 కుటుంబాలకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొయ్యల రమణ, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు తదితర నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం కురుస్తున్న వర్షాల పట్ల తాము, తమ ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉందన్నారు. వర్షాల కారణంగా నగరంలో నీట మునిగిన ప్రాంతాలను పర్యవేక్షించి స్థానిక ప్రజలకు కావలసిన సహాయ సహకారాలు చేపట్టాలని ఎప్పటికప్పుడు అధికారులకు సూచిస్తున్నామని అన్నారు. వైరల్ ఫీవర్లు వ్యాప్తి చెందకుండా చూడాలని, ఆయా ప్రాంతాల్లో నిత్యం పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని, దోమల వ్యాప్తి చెందకుండా ప్రతిరోజు సాయంత్రం నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఫాగింగ్ చేపట్టాలని నగరపాలక సంస్థ అధికారులకు సూచించామని అన్నారు. వైరల్ ఫీవర్ల పట్ల ప్రజలు కూడా అవగాహన కలిగి ఉండాలని, కాచి చల్లార్చిన గోరువెచ్చని నీటిని మాత్రమే త్రాగాలని సూచించారు. ఆరోగ్యం విషయంలో ఏ చిన్నపాటి తేడా వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలని అన్నారు. గత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు ఇటువంటి లోతట్టు ప్రాంతాలపై దృష్టి పెట్టకుండా అనాలోచిత పనులను చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందన్నారు. విజయవాడలో వరదల నేపథ్యంలో చోటు చేసుకున్న ఘటన పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. విజయవాడలో సహాయ చర్యల కోసం రాజమండ్రి నగరపాలక సంస్థ నుంచి సిబ్బంది వెళ్లినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. 45వ వార్డు ఇందిరానగర్ ఈ అకాల వర్షాల వల్ల గత నెల రోజులుగా కూడా నీట మునిగే ఉంటాము. మనం చూస్తా ఉన్నాం అనేకమైన వైరల్ ఫీవర్స్ ఎక్కడ చూసినా కూడా నగరంలో. ఇక్కడ నీట మునగడం వల్ల అనేక మంది అనారోగ్య పాలు కూడా అవుతూ ఉన్నారు. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు నీట మునుగుతూ ఉంది? రోడ్లను సరిచేయాలి, డ్రైనేజ్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే ఆలోచన ఏనాడు కూడా వాళ్ళకి లేదు. లేకుండా ఈ బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసి అనవసరమైన చోట ఉన్న డబ్బులన్నీ కూడా వెచ్చించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యని అవగాహన చేసుకున్నాం. ఏ విధంగా సరిచేయాలనే దాని మీద ఆలోచించడం జరిగింది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారిని తీసుకొచ్చాం. ఈ సమస్యను అతి దగ్గరలోనే ప్రక్షాళన చేసే బాధ్యత ఎన్డీఏ కూటమిగా మేము తీసుకుంటా ఉన్నాం. ఆ వ్యవధిలో వీరికి ఏ విధమైన అనారోగ్య పాలు అవ్వకుండా శానిటేషన్ సిబ్బందిని తగు జాగ్రత్తలు తీసుకోమన్నాం. బ్లీచింగ్తో పాటు ఫాగింగ్ కూడా చేస్తూ వారికి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు హెల్త్ సెక్రటరీస్ కూడా ప్రతి ఇంటిని కూడా సర్వే చేసి ఆరోగ్యంగా ఉన్నారా, అనారోగ్య పాలు అవుతా ఉన్నారా అన్నది కూడా ఎప్పటికప్పుడు సమీక్షించమని కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వారికి కూడా చెప్పడం జరిగింది. నగరంలోనే అదృష్టవశాత్తు చాలా తక్కువ ప్రాంతాలు నీట మునుగుతూ ఉన్నాయి. ఈరోజు ఈ పరిస్థితి ఉంది కాబట్టే ఏదైతే దురదృష్టమైన సంఘటన విజయవాడలో జరిగిందో, కృష్ణా జిల్లాలో నగరం నుంచి 250 మంది పారిశుధ్య కార్మికులను ఈ రోజున విజయవాడకు పంపిస్తూ ఉన్నాం. కమిషనర్ గారు, ఎంహెచ్ఓ గారు, ఈ 250 మంది పారిశుధ్య సిబ్బంది అంతా కూడా విజయవాడకి వెళ్ళి
ఒక ప్రాంతాన్ని ఎంచుకొని ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన ప్రాంతంలో శానిటేషన్ డ్రైవ్ చేసి ఈ ఫ్లడ్ లెవెల్స్ తగ్గిన తర్వాత తదుపరి వచ్చే ఏ విధమైన వ్యాధులు కూడా ఆ వ్యాధులు వ్యాపించకుండా నివారించే కార్యక్రమాన్ని మన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సిబ్బంది వెళ్ళి విజయవాడలో చేసే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం. అక్కడికి వెళ్ళారు కదా, మరి ఇక్కడ ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఇక్కడ ఉన్న హెల్త్ డిపార్ట్మెంట్ని, హెల్త్ సెక్రటరీస్ కానీ, ఏఎన్ఎంస్ కానీ, అంగన్వాడీ వాళ్ళని కూడా ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తూ ఆరోగ్యకరంగా ఉన్నారా లేకపోతే ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, మలేరియా సీజన్ కాబట్టి అది వ్యాపించకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలు త్రాగిన నీటిని తాగడంతో పాటు కాచిన నీటిని తాగడంతో పాటు ఎప్పటికప్పుడు వ్యక్తిగత జాగ్రత్తలు కూడా తీసుకోవాలని కూడా ప్రజలకు తెలియజేసే కార్యక్రమం ఈ రాజమండ్రి సిటీలో తీసుకున్నాం. 2వ వార్డ్ మున్సిపల్ స్కూల్ నందు జనసేన నాయకులు మాని ఆదిబాబు, వీర శ్రీకృష్ణ భగవాన్, కోలా వీరభద్రరావు ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి మొక్కలు పంపిణీ చేపట్టారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రాజమహేంద్రవరం 2వ వార్డ్ మున్సిపల్ స్కూల్ నందు జనసేన నాయకులు మాని ఆదిబాబు, వీర శ్రీకృష్ణ భగవాన్, కోలా వీరభద్రరావు వీరిచే జనసేన రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీను, సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేసి విద్యార్థులకు మొక్కలు పంపిణీ కార్యక్రమం మరియు విద్యార్థులకు పుస్తకాలు, పెన్, పెన్సిల్ కిట్, స్వీట్స్ పంపిణీ చేశారు. అలాగే స్కూల్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి జనసేన జిల్లా కమిటీ, నగర కమిటీ సభ్యులు, జనసేన నాయకులు, జన సైనికులు, స్థానిక నాయకులు మరియు ఎన్డీఏ కూటమి, టీడీపీ, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నో సేవా కార్యక్రమాల్లో నిన్నటి నుంచి కూడా జరుగుతున్నటువంటి అనేక సేవా కార్యక్రమాల్లో ఈ రోజున రాజమహేంద్రవరంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ, ఉచిత అన్నదాన శిబిరాలు కానీ, పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా జనసేన పార్టీ పిలుపు మేరకు ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వేసవి తలపించే విధంగా ఉష్ణోగ్రతలు పెరిగిన దానికి జనసేన పార్టీలో మూల సిద్ధాంతాల్లో ఒకటైనటువంటి పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పార్టీ పిలుపునివ్వడం, అలాగే చుట్టుపక్కల పరిసరాలని పరిశుభ్రత చేసేటువంటి కార్యక్రమాన్ని పిలుపునివ్వడం, ఈ సేవా కార్యక్రమాలతో పాటు ఈ ప్రజాహితమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున స్థానిక 2వ వార్డులో మానే ఆదిబాబు గారు, భగవాన్ గారు వారి యొక్క మిత్ర బృందం సహాయ సహకారాలతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్కూల్ పిల్లలకి వారికి అవసరమైనటువంటి పుస్తకాలు కానీ, పెన్స్ కానీ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నటువంటి జనసేన పార్టీ మా తోటి అభిమానులకి, కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాజమహేంద్రవరం జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మా అధినేత, మా ఆరాధ్య దైవమైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు జన్మదిన సందర్భంగా మేము ఏనాటి నుంచో కోరుకుంటున్నట్టు ఈరోజు రాష్ట్ర ప్రజలకి ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నందుకు రాష్ట్ర ప్రజలందరి తరపున కూడా ఆయన ఒకటే పిలుపునిచ్చారు. నా బర్త్డే సందర్భంగా రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్రగా మీరందరూ నాకు ఇచ్చే పుట్టినరోజు గిఫ్ట్ అదే అనుకుంటాను. మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో ఎన్డీఏ సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే జనసేన నాయకులు, వీర మహిళలు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క మహోత్తరమైన కార్యక్రమాన్ని ఆయన పిలిపివ్వడం జరిగింది. దానికి సంబంధించి నిన్నటి నుంచి రాజమండ్రి సిటీలో జనసేన పార్టీ తరఫున చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మానే ఆదిబాబు, భగవాన్ వాళ్ళ మిత్ర బృందం ఆధ్వర్యంలో 2వ వార్డులో మన స్కూల్లో సంబంధించి వాటిలో మొక్కల పెంపకం, అంతేకాకుండా వాళ్ళకి సంబంధించిన స్టూడెంట్కి సంబంధించిన అన్ని వస్తువులు కూడా ఏదైతే బుక్స్ కానీ వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఏది ఉంటే అవన్నీ కూడా ఈరోజు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఉదయాన్నే భవన కార్మికులకి మనం టిఫిన్ అల్పాహారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బ్లడ్ డొనేషన్లో మన
కోరీ సెంటర్లో కూడా జరిగింది. ఇటువంటి మహోత్తరమైన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంకా ఈరోజు ప్రతి వార్డులోనూ కూడా మొక్కల పంపిణీ అన్ని కార్యక్రమాలు కూడా పేదలకి భోజనాలు, అదేవిధంగా పేదలకి దుప్పట్లు అన్ని వస్త్రాలు కూడా అన్నీ కూడా ఈరోజు మహోత్తరమైన కార్యక్రమాలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా చేయడం జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధనకు కృషి చేస్తామని మాజీ ఎంపీ మార్గాని భరత్రాం పేర్కొన్నారు. సోమవారం రాజమహేంద్రవరం మార్గాని ఎస్టేట్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మార్గాని భరత్రాం మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆదర్శనీయులని అన్నారు. ఆయన పాలనలో రాష్ట్రంలో అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలు చేశారని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పథకం దేశంలో వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని తెలిపారు. అలాగే పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేందుకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టి పేద విద్యార్థులను ప్రోత్సహించారని తెలిపారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కడుపున పుట్టిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సుభిక్షమైన పాలన అందించారని కొనియాడారు. తండ్రి ఆశయ సాధన కోసం జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో ప్రకృతి విలయ తాండవం చేస్తుందని అన్నారు. 2014లో ఉదుత్ తుఫాన్ వచ్చి విశాఖపట్నం సర్వనాశనమైందని, ప్రస్తుతం విజయవాడ వర్షాలతో అతలాకుతలమవుతుందని వివరించారు. విజయవాడలో 20 అడుగుల ఎత్తులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో కరకట్ట నిర్మించడం వలన ముంపు నుంచి ప్రజలు రక్షణ పొందారని అన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధనకు పార్టీ నాయకులంతా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు జోహార్ జోహార్ రాజశేఖర రెడ్డి గారు జోహార్ జోహార్ రాజశేఖర రెడ్డి గారు జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మార్గదర్శిపై ప్రభుత్వం పెట్టిన కేసును వెనక్కి తీసుకుంటూ అటాచ్ చేసిన ఆస్తులు సైతం వెనక్కి ఇచ్చేలా జీవో జారీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు ఆయనకు మాయని మచ్చలాంటిదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. స్థానిక ప్రకాశం నగర్ ధర్మంచర కమ్యూనిటీ హాల్ బుక్ బ్యాంక్లో అల్లు బాబీతో కలిసి సోమవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్గదర్శి కేసు విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ను చంద్రబాబు ప్రభుత్వం విత్డ్రా చేయడం దారుణమన్నారు. ఈ కేసులో పట్టించుకోనట్లు వ్యవహరించడం ద్వారా పరోక్షంగా మార్గదర్శికి అనుకూలంగా ఉంటారని ఊహించానని, అయితే బహిరంగంగా సహకరించడం చంద్రబాబు చేసిన పెద్ద తప్పిదమని ఆయన విశ్లేషించారు. అధికారంలోకి రాగానే మార్గదర్శిని కాపాడతామని అనుకుని అందుకు అనుగుణంగా అన్నట్టే చేసేసినట్లుగా దీన్ని బట్టి స్పష్టమవుతోందని ఆయన అన్నారు. డిపాజిట్ల విషయంలో ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ ఉండకూడదని స్పష్టంగా నిబంధన ఉన్నప్పటికీ మార్గదర్శి ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ కొనసాగించిందని ఉండవల్లి పేర్కొన్నారు. మార్గదర్శికి సహాయం చేయాలనుకున్న చంద్రబాబు ఇంత బహిరంగంగా చేయకూడదని, ఇలా చేయడం చంద్రబాబు చరిత్రలోనే ఇదో పెద్ద తప్పుగా ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు సీఎంగా చేసి విభజిత ఆంధ్రప్రదేశ్కి 2వసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఏకంగా 4 సార్లు సీఎంగా చేసిన రికార్డు సృష్టించారని ఉండవల్లి పేర్కొన్నారు. ఈ రికార్డ్ని ఎవరు బ్రేక్ కూడా చేయలేరని, అయితే అందుకు తగ్గట్టు మార్గదర్శి కేసులో వ్యవహరించి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. చంద్రబాబు ఏం చేసినా చట్టానికి దొరకకుండా చేస్తారని, ఎన్నికల అఫిడవిట్ 900 కోట్లు తన ఆస్తులుగా చంద్రబాబు చూపించారని, అంతకు ముందు చంద్రబాబు సతీమణి రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర మాట్లాడుతూ 2 పైసల వాటా అమ్మితే 400 కోట్లు వస్తుందని చెప్పి తమ ఆస్తి 20,000 కోట్లు ఉన్నట్లు చెప్పకనే చెప్పారని, అయినప్పటికీ చట్టబద్ధంగా చంద్రబాబు అక్రమాలు చేసినట్టు ఎవరు ఫిర్యాదు చేయలేదంటే అందుకు కారణం చట్టబద్ధంగా ఎక్కడా దొరకకుండా వ్యవహరించడమేనని ఉండవల్లి వ్యాఖ్యానించారు. మార్గదర్శి వ్యవహరించిన తీరు తప్పేనంటూ రిజర్వ్ బ్యాంక్ తెలంగాణ హైకోర్టులో ఇప్పటికే అఫిడవిట్ ఫైల్ చేసిందని ఉండవల్లి పేర్కొంటూ
తెలుగు రాష్ట్రాల సీఎంలు స్పందించడమే తరువాయనే సమయంలో చంద్రబాబు ఇలా బహిరంగంగా మార్గదర్శికి సహకరించేలా వ్యవహరించడం ఆశ్చర్యం వేస్తుందని ఉండవెల్లి అన్నారు. నిజానికి చిట్ ఫండ్ వ్యాపారం చేసేవాళ్ళు ఏ ఇతర వ్యాపారాలు చేయకూడదని స్పష్టంగా నిబంధనలు ఉన్న మార్గదర్శి అనేక వ్యాపారాలు చేసిందని ఆయన పేర్కొన్నారు. కేవలం ప్రజల డబ్బుతోనే రామోజీరావు వ్యాపారాలన్నీ చేశారని ఆయన అన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో మార్గదర్శి చిట్ ఫండ్ బ్రాంచ్లను మూసేసిన ఖాతాదారులు మాత్రం పోలేదని, వారి ఖాతాలన్నీ తెలంగాణలో ఇతర బ్రాంచ్లకు తరలించారని ఆయన అన్నారు. చంద్రబాబు రాగానే ఎట్టి పరిస్థితుల్లో మార్గదర్శిని వ్యతిరేకించారని తెలుసు, కానీ ప్రభుత్వం పెట్టిన కేసును విత్డ్రా చేసుకుంటారని మాత్రం అనుకోలేదని ఆయన వాపోయారు. ఇటువంటి పనులు చేసే ముందు చంద్రబాబు ఆలోచించుకోవాలని, కనీసం ప్రజలు ఏమనుకుంటారోనని కూడా ఆలోచించలేదని ఉండవల్లి వ్యాఖ్యానించారు. కేసు ఎక్కడికి పోదని, ఈ నెల 11న వాయిదా ఉందని, అప్పుడైనా సక్రమంగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా గత ప్రభుత్వంలో అధికారులపై కేసులు పెట్టుకుంటూ పోతే ప్రమాదమని ఉండవల్లి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇలా అయితే ఏఏఎస్, ఐపీఎస్ అధికారులెవరూ మాట వినని పరిస్థితి కూడా వస్తుందన్నారు. ఐపీఎస్ అధికారులపై కేసులు పెట్టిన సందర్భాలు గతంలో పెద్దగా లేవన్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు మంచి అధికారని, చంద్రబాబు హయాంలో కూడా ఆయన మంచి పోస్టుల్లోనే పనిచేశారని, పైగా ఆయనపై అవినీతి కేసులు నమోదైనట్లు తానెప్పుడూ వినలేదని ఉండవల్లి ఓ ప్రశ్నకు సమాధానంగా చెబుతూ, ప్రభుత్వం కుట్రపూరితంగా వైఎస్ జగన్ హయాంలో పనిచేసిన వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగడం ఎంత మాత్రం సమంజసం కాదని అన్నారు. అధికారంలో ఉండగా తాము ఏం చేస్తున్నామో తెలుసుకోలేని పరిస్థితి సహజంగానే ఉంటుందని ఆయన సోదాహరణంగా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు మొన్న చేసినటువంటి ఒక పని అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నేను ఊహించలేదు. ఎందుకంటే మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి కానీ మిగతా పరిపాలకులు కానీ వాళ్ళు ప్రవర్తించే తీరు వేరు. చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్, నేను ఉపకారం చేద్దాం వల్ల ఏదైనా తప్పు చేద్దాం వల్ల చట్టానికి దొరకకుండా చాలా పకడ్బందీగా చేసేటువంటి మనిషి ఆయన. అందుకే ఈవేళ ఆయన ఎలక్షన్ అఫిడవిట్ 900 కోట్ల రూపాయలు చూపించాడు ఆయన ఆస్తులు మొన్న 24 ఎలక్షన్ అఫిడవిట్. అంతకుముందు మన సెంట్రల్ జైలు దగ్గర ఆయన భార్య వచ్చి మేము 2 పైసలు షేర్ అడిగితే 400 కోట్లు వస్తుంది. అంటే పైసా 200 కోట్లు అన్నమాట. వాళ్ళ ఆస్తులు 20,000 కోట్లు అని చెప్పాడు. ఆవిడ స్వయంగా చెప్పింది ఇక్కడ వచ్చి. ఈయన బయటే 900 కోట్లు అంటే ఆన్ రికార్డ్ ఏ ఆస్తులు ఉన్నాయో ఆస్తుల బుక్ వాల్యూని ప్రకటిస్తే 900 కోట్లు వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు మీద ఇదిగో ఈ ఎలిగేషన్ అని ఎవరు కూడా పకడ్బందీగా ఎలిగేషన్ పెట్టలేకపోయారు. ఎలిగేషన్ అంటూ పెట్టి ఇదిగో ఈ ఆస్తులు అక్రమంగా సంపాదించాడు ఈయనకు ఉన్నటువంటి వ్యాపారాల్లో ఈ తప్పులు చేశాడు అని ఒక్కటి కూడా ఒక ఎలిగేషన్ కూడా విత్ ఎవిడెన్స్ పెట్టలేనంత జాగ్రత్తగా ఆయన ఏ తప్పు చేశాడా అని అనగానే ఆయన సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో 2 సార్లు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా, 2 సార్లు విడిపోయిన మన ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ప్రత్యర్థులున్నా, ఎంతమంది శత్రువులున్నా, ఎంతమంది విరోధులున్నా చట్టానికి మాత్రం ఆయన మీద చట్టబద్ధంగా ఏ ఎలిగేషన్ పెట్టడానికి వీలైన పద్ధతిలోనే ఇంతకాలం నడిపించుకుంటూ వచ్చాడు. వెతికారు, అనేక వెతికారు, ఇందులో దొరుకుతాడా అందులో దొరుకుతాడా, కానీ చట్టబద్ధంగా ఆరోపణ చేయలేని పరిస్థితిలోనే ఆయన ఉన్నాడు. కానీ ఇవాళ ఆయన మార్గదర్శితో ఆయన ఉన్నటువంటి సంబంధాల మీద ముసుగు తీసేశాడు. జగన్మోహన్ రెడ్డి టైంలో మార్గదర్శి వారు డిపాజిట్లు సేకరిస్తున్నారు ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ పేరుతోటి, అది చట్ట విరుద్ధం అని చెప్పి 793 కోట్లు ఒకసారి, ఎప్పుడు మే 23 అంటే సంవత్సరం 4 మాసాల క్రితం 793 కోట్లు, జూన్ 23లో 242 కోట్లు, జూలై 23లో 16 కోట్లు, వాళ్ళు ఉన్నటువంటివన్నీ కూడా బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ కూడా అటాచ్ చేశారు. అటాచ్ చేస్తే వాళ్ళు మాకు అన్యాయం మీద అటాచ్ చేశారా, మాకు విడుదల చేయండి అని చెప్పి కోర్టులో వెళ్ళా. రామోజీరావు గారు కానీ అప్పుడు రామోజీరావు గారు బతికే ఉన్నారు, మరి కోర్టులో వెళ్ళేవాడు. అటాచ్ చేస్తే అటాచ్మెంట్లోనే ఉన్నాయి ఈ సంవత్సరం నుంచి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు గెలిచారో నేను అనుకున్నాను ఆటోమేటిక్గా వాళ్ళు కోర్టులో వేస్తారు, గవర్నమెంట్ ఏం మాట్లాడదు, హాస్టైల్ అయిపోతుంది, వాళ్ళు విత్డ్రా చేసి పట్టుకెళ్ళిపోతారు.
అది సహజంగా జరిగేదే. ఉపకారం చేయాలనుకుంటే ఇప్పుడు కేసీఆర్ గారి టైంలో వీళ్ళు 2018 డిసెంబర్ 31వ తారీఖున కేసు కొట్టేశారు, రామోజీరావు గారి మీద కేసు. దాని మీద కదా నేను సుప్రీంకోర్టుకి వెళ్ళాను. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఏం సహకరించింది? ఒకవేళ సహకరించుంటే అది కూడా మనం చెప్పలేము. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ గారిది ఆపత్తమ్మ ప్రభుత్వం. ఆయన రాజీనామా చేశాక ఈ కేసు స్టార్ట్ చేసేది. వాళ్ళు ప్రాసిక్యూటర్ వచ్చి కూర్చున్నాడు, ఏం మాట్లాడారు? జడ్జి గారు అడిగింది ప్రాసిక్యూటర్ని, ఏమన్నా అంటే ఆయన ఏం మాట్లాడారు. కాబట్టి వీళ్ళ వాదన ప్రకారం కేసు కొట్టేస్తున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఏదో ఉపకారం చేస్తుంది అనుకున్నాం, కానీ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి టైంలో ఏదైతే హైకోర్టులో అప్పీల్ ఉందో హైకోర్టు అప్పీల్ విత్డ్రా చేసుకుంటూ ఈ డబ్బుల ఫీజు మొత్తం ఇచ్చేసి డబ్బులు వెనక్కి ఇచ్చేయమని చెప్పి గవర్నమెంటే చెప్పేసింది. కొత్తపేట ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి బుట్టి కార్యక్రమం మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా కేక్ కటింగ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఫ్రెండ్ సర్కిల్ విష్ణు, వీరస్వామి, పెద్ద బాబీ, అర్జున్, గణేష్, శివ, వాసు, శ్యామ్, శ్రీను, చిన్నబాబీ, గణేష్, శివ, ప్రశాంత్, సాయి, భరత్, భార్గవ్, రాధ, రాజు తదితరులు పాల్గొన్నారు. నా భార్య ఎక్కినప్పుడు 30,000 మెజార్టీ అన్నప్పుడు 30,000 మెజార్టీని దాటడం కాస్త క్లిష్టమైన పనే. అయినా కూడా సమర్థవంతంగా నేను ఎదుర్కోగలను. చాలా కష్టపడ్డా. ఎక్కడికక్కడ ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు వారే ఎమ్మెల్యే అభ్యర్థి కింద కృషి చేయడం వల్ల 30,000 దాటగలవా అని అనుకున్న దాన్ని నేను 50,000 అనుకున్నా. కానీ 70,000 వచ్చింది. కాబట్టి ప్రజలు ఆశీర్వదించారు కాబట్టి మనం చాలా బాధ్యతతో వెళ్ళాలి. ఓ పక్కన ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు కానీ, జన సైనికులు కానీ నేను కోరేది ఒకటే, ఈరోజు ఎక్కడికక్కడ ఇంత మెజార్టీలతోటి మనల్ని ప్రజలు గెలుపొందించేటట్లు ఆశీర్వదించారు అని అంటే మనం బాధ్యతతో ప్రవర్తించాలి. ప్రజలు కలిగిన సమస్యలు తీర్చాలి. వాళ్ళ సమస్యల పైన స్పందించాలి, అవగాహన చేసుకోవాలి. నేను ఒకటే హామీ ఇస్తా, కొత్తపేట అన్నది నేను పుట్టిన ప్రాంతం. ఎప్పుడు కూడా చాలా నేను బాధ్యతతోటే ఉండేవాడిని. ఎందుకంటే నేను పుట్టి పెరిగిన ప్రాంతం కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా ఒక బాధ్యత, ప్రేమతోటే నేను ఎప్పుడు కూడా చూసుకున్నాను. నేను చూపించిన ప్రేమకు అనుగుణంగా మీరు ఎప్పుడు కూడా మంచి మెజార్టీ ఇస్తూనే ఉన్నారు. భవిష్యత్తులో కూడా మీకు అదే ప్రేమతోటి నేను ప్రవర్తిస్తాను. మీకు ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఆదిరెడ్డి అన్నవాడు మీకు అందుబాటులో ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. ప్రతిభ గల పేద విద్యార్థులకు సాయం అందించడం, ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి సన్మానించడం, ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ 8 వసంతాలు పూర్తి చేసుకున్న రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయమని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు.
నిస్వార్థ సేవ, సామాజిక దృక్పథం మెండుగా ఉన్న వ్యక్తులు ఈ ట్రస్ట్లో ఉండడం వలన విజయవంతంగా 8 ఏళ్లు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలోకి అడుగు పెట్టగలిగిందని అన్నారు. ట్రస్ట్ 8వ వార్షిక వేడుకలు స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో రెడ్డిబాబు అధ్యక్షతన ఆదివారం రాత్రి నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ, ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుందని, అయితే ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు తమ కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉంటే సమాజంలో అందరూ అభివృద్ధి చెందడానికి వీలవుతుందన్నారు. విద్య ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చునని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెబుతూ, దీని గురించి విద్యను ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. అలాగే తల్లిదండ్రుల తర్వాత ప్రాధాన్యత గల గురువులను గౌరవించి సత్కరించడం బాగుందని అన్నారు. సమాజంలో ఎవరైనా ఏదైనా సాధించవచ్చని ఆయన చెబుతూ, ఇందుకు తగిన కృషి, పట్టుదల అవసరమని ఆయన స్పష్టం చేశారు. తన తండ్రి ఆదిరెడ్డి అప్పారావు క్రింది స్థాయి నుంచి ఎదిగి భార్యను మేయర్గా చేశారని, తాను ఎమ్మెల్సీ అయ్యారని, కొడాలిని ఇప్పుడు కొడుకుని ఎమ్మెల్యేగా చేశారని ఆదిరెడ్డి వాసు ప్రస్తావిస్తూ, ఇదంతా కృషికి నిదర్శనమని అన్నారు. 4 పదవులు తమ ఇంట్లో వచ్చాయంటే తమ కుటుంబం పట్ల ప్రజలకు గల నమ్మకం, విశ్వాసానికి నిదర్శనమని ఆదిరెడ్డి వాసు అన్నారు. ఈ విధంగా 4 పదవులు ఒకే ఇంట్లో వచ్చిన దాఖలాలు బహుశా దేశంలోనే ఎక్కడా లేవేమోనని ఆయన పేర్కొంటూ, ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ రామచంద్ర ఆర్కే మాట్లాడుతూ, ఎక్కడైనా విద్య, వైద్యం, పర్యావరణం అంశాలే కీలకమని, ఈ 3 అంశాలను ఎంచుకొని ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. ఉత్తమ గురువులను గుర్తించి సత్కరించడం ముదావాహమని అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1917 నుంచి 2 ఏళ్ల పాటు ఆర్ట్స్ కాలేజ్ ఫిలాసఫీ అధ్యాపకునిగా సేవలందించారని ఆయన గుర్తు చేస్తూ, అటువంటి కళాశాలలో ప్రిన్సిపల్గా చేస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్ల శంకర్రావు మాట్లాడుతూ, ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలు ఆదర్శంగా ఉన్నాయని అన్నారు. ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ మరింత పేరు తెచ్చుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా వినాయక వ్రత ట్రస్ట్ ప్రచురించిన కల్పాన్ని డాక్టర్ శ్రీమాన్ చినవెంకన్న బాబు స్వామీజీ ఆవిష్కరించారు. ట్రస్ట్ కార్యదర్శి మతల రమేష్ నివేదిక సమర్పిస్తూ, ప్రతిభ గల విద్యార్థులకు స్కాలర్షిప్స్, పేద విద్యార్థులకు పుస్తకాలు, ఫీజులు వంటివి అందించడం, సమ్మర్ కోచింగ్, యోగా క్లాసులు, రక్తదాన శిబిరం నిర్వహించడం, ఉపాధ్యాయులకు సత్కారం చేయడం, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం, సమాజంలో జరిగే దుస్సంఘటనలకు నిరసనలు తెలపడం వంటివి చేస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా 25 మంది ఉపాధ్యాయులను సత్కరించడం, అలాగే తిరుమల స్కూల్ నున్నా సురేష్, చల్ల శంకర్రావు, ఎన్ఎస్పేట బ్యాంక్ చైర్మన్ కోళ్లబాబు తదితరులను సత్కరించారు. టెంటు సత్యనారాయణ, చెలుమూరి సత్యనారాయణ, ధనరాజు, సిరిపురపు రమేష్, నర్సిపల్లి హారిక, కె గోవింద్, కేరళ తాతారావు, మెరపుల శ్రీనివాసరావు, మానవతా సేవా సమితి కృష్ణప్రసాద్, ఆదిరెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తెలియజేస్తూ 8వ వార్షికోత్సవం పూర్తి చేసుకొని 9వ వార్షికోత్సవంలోకి 9వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నారు. 8 సంవత్సరాలు పూర్తి చేసుకోగలిగారు అని అంటే స్వతహాగా ఒక చారిటబుల్ ట్రస్ట్, ఇంతమంది సభ్యులతోటి కూడిన చారిటబుల్ ట్రస్ట్ అంటే, ఒకటి సమిష్టిగా అందరి ఆలోచన ఒకలాగా ఉండాలి, 2 నిస్వార్థంగా సేవే పరమావధిగా చెయ్యాలన్న ఆలోచన వీళ్ళకి ఉండాలి. ఏ ఒక్క ఆలోచన రెండింటిలోనే విభేదించినా ఈ ట్రస్ట్ అన్నది 8 సంవత్సరాలు, అసలు 8 నిమిషాలు కూడా ఉండదు. కానీ 8 సంవత్సరాలు ఉన్నారంటే నిస్వార్థంగా వీళ్ళందరూ కూడా సమాజానికి ఏదో ఒక సేవ చేయాలి, తద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలి అని ఒక ఆలోచనతో చేస్తూ ఉన్నారు. మీకు ఒకటే చెప్తాం, ప్రభుత్వాలు వారి యొక్క బాధ్యత నిర్వర్తిస్తారు, కానీ ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన వారధి కింద ఇలాంటి ట్రస్టులు వారి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే ఉండాలి. అది నిన్ను అనునిత్యం చేయవలసిన కార్యక్రమం. ఈరోజు ఉదాహరణ తీసుకుందాం, విజయవాడలోనే నేను అసలు ఈ యొక్క ప్రసంగానికి ముందు ఏదైతే ఈ యొక్క అకాల వర్షాల వలన, ఈ వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వేదిక ద్వారా మన అందరి యొక్క ప్రగాఢ సానుభూతి తెలియచేసి నేను మాట్లాడాలని అనుకున్నాను. క్షమించాలి, వారందరికీ కూడా మన అందరి తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ, అక్కడ విజయవాడలో మీరు చూస్తూ ఉన్నారు 40 సంవత్సరాలుగా ఇప్పుడు కనివిని ఎరిగిన రీతిలో ఆ వర్ష క్లౌడ్ బర్స్ట్ లాగా జరుగుతూ ఉంది అని అంటే చాలా దురదృష్టకరం.
ప్రభుత్వాలు వారి పనులు చేస్తూ ఉన్న స్వచ్ఛంద సంస్థలు వారందరికీ కూడా కాలుకి మొక్కాలి. స్వచ్ఛంద సంస్థలు ఎక్కడికక్కడ వారు ప్రాణాలని పణంగా పెట్టి ఈ రోజున వారి యొక్క ప్రజల్ని ఆదుకుంటున్నారు కాబట్టి అక్కడ ప్రజలందరూ సురక్షితంగా ఉన్నారు. తప్పకుండా ఈ యొక్క ట్రస్ట్ ఆలోచనలు చాలా మంచిగా ఉన్నాయి, మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా వాళ్ళు ఎంచుకున్నారు ఒకటి విద్య. ఎందుకంటే విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుంది, ఒక వ్యక్తిలో కూడా మార్పు వస్తుంది. అలాంటి విద్యార్థులు రేపన్న రోజున దేశ భవిష్యత్. అలాంటి వారి యొక్క జీవితాన్ని ప్రభావితం చేయాలన్న ఒక ఆలోచనతోటి ఈ ట్రస్ట్ వాళ్ళు ఆలోచించడం అన్నది శుభ పరిణామం. మరొక అంశం ఉపాధ్యాయుని గౌరవించడం. ఎందుకంటే తల్లిదండ్రి తర్వాత మనకి దైవ స్వరూపం ఎవరంటే ఉపాధ్యాయులు. దాంట్లో ఏ మాట కూడా సందేహం లేదు. అలాంటి ఉపాధ్యాయులు సమాజాన్ని ప్రభావితం చేయగల శక్తి ఉన్నవారు. వారు తలుచుకుంటే అద్భుతాలు సృష్టించగలుగుతారు. ఒక పిల్లవాడికి వాడిలో ఉన్న శక్తి తల్లిదండ్రులు కూడా గుర్తించలేరు. కానీ ఉపాధ్యాయుడు తలుచుకుంటే ఒరే నువ్వు ఒక మంచి సైంటిస్ట్ అవ్వగలవు, నువ్వు తలుచుకుంటే నువ్వు ఒక మంచి ఆఫీసర్ అవ్వగలవు, నువ్వు తలుచుకుంటే ఒక మంచి పోలీస్ ఆఫీసర్ అవ్వగలవు అన్నది మొట్టమొదటిగా చిన్ననాటి నుంచే గుర్తించేది ఒక ఉపాధ్యాయుడు. వధువరులు ఎవరైనా సరే మన వెల్మలనే కాకుండా అందరూ కూడా ఏ క్యాస్ట్ వాళ్ళకైనా సరే వాళ్ళని డేటా అంతా తీసుకొని కలెక్ట్ చేసి ఒకరినొకరిని చాలా కళ్యాణాలు వీళ్ళ చేతుల ద్వారా జరగడం కూడా జరిగింది. అట్లాగే విద్యార్థులందరికీ కూడా ఎవరైనా పేదవాళ్ళు ఎవరైనా విద్యార్థులు ఉంటే వాళ్ళందరినీ కూడా స్కాలర్షిప్లు పెట్టడం, అట్లాగే సమ్మర్ క్యాంపులు మళ్ళీ 3 నెలలు సమ్మర్ క్యాంపులు ఉంటే 15 మంది టీచర్లని పెట్టి వాళ్ళ సమ్మర్ కోచింగ్లు కూడా పెట్టడం జరుగుతుంది. అట్లా ఎవరికైనా సరే జబ్బు ఏమైనా వస్తే వాళ్ళు కూడా వైద్యం చేయించడం, ఇలాగ సామాజికంగా ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా లేకపోతే బలహీన వర్గాల వారికి కూడా అందరికీ కూడా సమాజ సేవ చేయడానికి వీళ్ళు చాలా అన్ని రకాలుగా అందరూ కూడా యువకులు ఉన్నారు. ఇందులో వాళ్ళు బాగా అన్ని కూడా ఏదో సేవ చేయాలి మనం అని చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. రాబోయే కాలంలో కూడా ఇందులో ఉన్నటువంటి ట్రస్ట్ సభ్యులు మన ఫౌండర్ గారు వీళ్ళందరికీ కూడా నేను ఇంకా బాగా మంచి కార్యక్రమాలు అలాగా జీవితాంతం చేస్తూ మంచి పేర్లు ఇంకా బాగా తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు మహేంద్రవరం చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాలు సెక్రటరీ గారు వివరించారు. చాలా ఆనందంగా ఉంది. వారు మా కళాశాలకు వచ్చి మొదటి కార్యక్రమం 8 సంవత్సరాల క్రితం రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల విద్యార్థులకు సహాయంతోనే ఈ కార్యక్రమాలన్నీ మొదలయ్యాయని చెప్పడం చాలా సంతోషం అనిపించింది. మనందరికీ తెలుసు, ఏ దేశమైనా డెవలప్డ్ కంట్రీ అయినా అండర్ డెవలప్డ్ అయినా 3 విషయాల మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. అది 1 విద్య, 2 ఆరోగ్యం, 3 పర్యావరణం. ఈ 3 అంశాలని క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఈ 3 అంశాల మీద కూడా నిర్దిష్టమైన ప్రణాళికతో కార్యక్రమాలు చేపడుతున్నటువంటి రాజమహేంద్రవరం చారిటబుల్ ట్రస్ట్ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. జన హృదయాలలో అద్వితీయ నాయకుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చంద్ర నాగేశ్వర్ అన్నారు. వాయిస్ 7. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర జియో పెట్రోల్ బంక్ వద్ద చంద్ర నాగేశ్వర్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్ర నాగేశ్వర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ అంటే 3 అక్షరాల పేరు మాత్రమే కాదు, కోట్లాది తెలుగు ప్రజల నమ్మకం. తెలుగు నేలపై వైఎస్ఆర్ చెరిగిపోని జ్ఞాపకం. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నాను. ఆంధ్ర ప్రజలకు ఏ నాయకుడు చేయని సంక్షేమ పథకాలను వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేశారని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ కానీ, పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అర్హులైన వారికి పెన్షన్ పథకం, ఎన్నో నీటిపారుదల ప్రాజెక్టులు, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు ఆవిర్భావానికి ముఖ్య కారకుడు వైఎస్ఆర్ అని చంద్ర నాగేశ్వర్ ప్రస్తుతించారు. అపర భగీరథుడిగా పేరు పొంది జన హృదయాల్లో శాశ్వత ముద్ర వేసుకున్న నాయకుడు మన వైఎస్ఆర్ అని కొనియాడారు.
ముందుగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర జియో పెట్రోల్ బంక్ వద్ద చంద్ర నాగేశ్వర్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ మంత్రి చెలువెన వేణు చేతుల మీదుగా వృద్ధులకు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నక్క రాజబాబు, జేసీఎస్ రూరల్ ఇన్ఛార్జీలు రాజమౌళి, తడాల చక్రవర్తి, విష్ణుమూర్తి, బొప్పన సుబ్బారావు, సత్యప్రియ, సరితారాణి, రేలంగి సత్యనారాయణ, చీరారాజు, వీరభద్రయ్య, తిరుమలశెట్టి శ్రీనివాస్, పసలపూడి శ్రీనివాస్, బత్తిన అప్పారావు, సఫారి నాయుడు, బొమ్ము శ్రీను, సబ్బెల్ల విజయదుర్గారెడ్డి, దుంప చంద్రారెడ్డి, కాపు భాను, పెనువాక సునీల్, రామారెడ్డి, రొక్కం వంశీ, కృష్ణారెడ్డి, కామరాజ్, ఇమాం బాబ్జీ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15 వర్ధంతి సందర్భంగా మన రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న మా యొక్క కార్యాలయంలో రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, అలాగే మరియు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ ఇక్కడ పాల్గొని రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఎందుకంటే అండి, ఈరోజు మనం చూసుకుంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన వ్యక్తి తెలియని వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో లేరు. ఎందుకంటే ఆయన మరణించిన తర్వాత ఎంతోమంది ఆయన యొక్క అభిమానులు, ఎంతో ముప్పు పొందిన వాళ్ళు కూడా ఆయన యొక్క మరణవాట విని ఎంతో బాధగా గుండాగి పగిలి చనిపోయిన వారు కూడా ఉన్నారు. ఆ సమయంలోనే మన జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని విడిచి బయటికి వచ్చి ఆయన ఒక కొత్త పార్టీ, అదే వైఎస్ఆర్ పార్టీ పెట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా నాడు తిరిగి ప్రతి ఒక్క అడుగు ముఖ్యమంత్రి అవడానికి కారణం అయ్యి ఈరోజు ప్రతి ఒక్క గుండెల్లో కూడా నిలిచడం కారణం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులే. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే చిన్న ఉదాహరణ, ఈరోజు మనం చూసుకున్నాం విజయవాడ సంగతిని చూసుకుంటే, విజయవాడ ఒక గత 48 గంటల నుంచి కూడా ఎంతో దిగ్మయి ప్రజలు కూడా బయటకు రాలేని. ఎందుకంటే ఈరోజు అది క్యాపిటల్ సిటీగా అనుకున్నాం. ఎందుకంటే అండి అలాంటి ఊరు మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఆలోచించి ఒక వారధి కట్టి సగం ప్రాణ నష్టం కలిగించకుండా చేశారు. అలాగే అప్పట్లో మనం చూసుకుంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కూడా మనకి రామగిరి నుంచి అక్కడ కరీపులంక వెళ్ళే గోదావరి గట్టును కూడా అప్పట్లో ఆయన సందర్శించి ఇంత ప్రమాదం ముంచుకొస్తుందని ముందు చూపుతూనే చూసి ఆనాడే కూడా ఎన్నో కోట్లు పెట్టి ఒక గోడలా కడితే అది కూడా మనకి ఈరోజు ముప్పు పోకుండా ఉన్నాం. అంతే ఆనాడు చేసిన ముందు ఆలోచన ఈరోజు మనకి భావితరాలకి ముందడుగు వస్తున్నాం. అలాంటి ఎంతోమంది మహనీయులు ఉన్న మన రాష్ట్రం, అలాంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి ఈరోజు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన మా రాజమండ్రి రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. థ్యాంక్ యూ. క్వారీ మార్కెట్ అన్నా క్యాంటీన్ వద్ద అజిరపు రమేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీను హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. పేదలకు అల్పాహారంతో పాటు 2 పూటల భోజనం ఉచితంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వికలాంగులకు ఆర్థిక సహాయం అందజేశారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు మొక్కలు నాటారు. అంజరపు రమేష్ మాట్లాడుతూ ప్రతి ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. నేను భాగంగా క్వారీ మార్కెట్ అన్నా క్యాంటీన్ వద్ద అల్పాహారంతో పాటు 2 పూటల పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నానని అందులో తెలిపారు. కొంతమంది వికలాంగులకు ఆర్థిక సహాయం అందించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హరి బెనర్జీ, రేలంగి బుజ్జి, అచ్చిరాసు, కిషోర్, వడ్డి సురేష్, వీరబాబు, రవీంద్ర, సునీల్, వేమన పాపారావు, జన సైనికులు పాల్గొన్నారు. ఈరోజు మా అధినేత, మా ఆరాధ్య దైవమైన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా చాలా సామాజిక కార్యక్రమాలు, ప్రజలకు ఎంతో ఉపయోగపడే కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన అజ్జరపు రమేష్ ఆధ్వర్యంలో కోరీ సెంటర్లో ఉన్న అన్నా క్యాంటీన్ ద్వారా పేదలందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఏనాడైతే శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి ప్రజాహితముగా ప్రజల కోసం ఉన్న ఏనా నాయకుడు ఉన్నాడంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారే.
ఎప్పుడు ఆయన ప్రజల కోసం ఆలోచించారు. అదేవిధంగా ఆయన 10 సంవత్సరాలు ఎన్నో చాలా అవమానాలు భరించారు. ఓన్లీ ఎవరి కోసం అంటే ప్రజల కోసం. ఈరోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ప్రజలందరూ ఆశీస్సులు ఆయనకు ఉన్నాయి. అదేవిధంగా ఆయన క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అని పిలిపివ్వడం జరిగింది. అదే కార్యక్రమంగా ఈరోజు రాజమండ్రి సిటీలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో అనేక మహత్తరమైన కార్యక్రమాలు చేస్తున్నాం. మరొక్కసారి జనసేన పార్టీ తరఫున శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని గత 2 రోజులుగా రాజమహేంద్రవరం నగరంలో జనసేన పార్టీ తరఫున అనేక సేవా కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున ఇక్కడ క్వారీ మార్కెట్ సెంటర్లో అజ్జవరపు రమేష్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కేంద్రం వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం, మరి కొంతమంది ఆర్థికంగా వెనుకబడినటువంటి పిల్లలకి ఆర్థిక సహాయము, క్యాన్సర్ పేషెంట్కి కొంత ఆర్థిక సహాయం కూడా అందజేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తిని, ఆయన యొక్క ఆలోచన విధానాన్ని, జనసేన పార్టీ సిద్ధాంతాలని ఆకలింపు చేసుకుని జనసేన పార్టీ సైనికులు కానీ కార్యకర్తలు కానీ అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి రాజమహేంద్రవరం ఈ రోజున ఉదయం భవన నిర్మాణ కార్మికులకి ప్రసాద వితరణ కార్యక్రమం కింద మార్నింగ్ అల్పాహారంగా ఏర్పాటు చేయడం జరిగింది. బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ మొక్కలు నాటే కార్యక్రమాలు కానీ శ్రమదానం ద్వారా ఇవాళ రాజమహేంద్రవరంలో ఈ వరదలకు సంబంధించి ఎక్కడికెక్కడ అప్రక్షుతంగా ఉన్నటువంటి సమస్యలపై కానీ, దోమల పెరగకుండా కానీ, పరిశుభ్రత కార్యక్రమాలు పాటించడంలో కానీ అనేక ప్రజోపయోగకరమైనటువంటి సేవా కార్యక్రమాల ద్వారా ఆయన పుట్టినరోజుని ప్రజలకు చేరువయ్యే విధంగా ఈ కార్యక్రమాలు తీసుకున్నటువంటి జనసేన పార్టీ సైనికులకు అందరికీ కూడా మా రాజమహేంద్రవరం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాజమండ్రి పార్టీ తరఫున జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకు సెలవు తీసుకున్నాం. జై జనసేన. రాజమండ్రి రూరల్ బొమ్మూరులో రైతు నేస్తం ఆరోగ్యశ్రీ ప్రదాత వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి చెల్లుబైన వేణుగోపాలకృష్ణ, సేవామూర్తి గోందేసి శ్రీనివాసులు రెడ్డి క్షీరాభిషేకం, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చెల్లుబైన వేణు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యా ప్రదాతగా చరిత్రలో నిలిచిపోయిన ఘనత వైఎస్ఆర్కే చెందుతుందని, గోందేసి మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలోనే కార్యకర్తలు మనోధైర్యంతో ముందుకు రావాలని, వారికి అండగా నేనుంటానని హామీ ఇచ్చారు. నక్క రాజుబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ వంటి మహానేతతో ప్రయాణం చేసిన రోజులు ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ట్రేడ్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ కార్మికుల కోసం, కార్మికుల కుటుంబాల కోసం నిరంతరం శ్రమించే నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, వారి అడుగుజాడల్లోనే వారి తనయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల పక్ష నిలబడే ఏకైక నాయకుడని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పంచాయతీ సభ్యులు, సీనియర్ నాయకులు వెనుముల త్యాగరాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం రీజనల్ కోఆర్డినేటర్ నాగులపల్లి ఆశ, జీపీఆర్ జడ్పీ హై స్కూల్ మాజీ చైర్మన్ కాకులపట్టి కుమార్, ఎంపీపీ స్కూల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ మరిడాపు శేఖర్, నక్క రాజేంద్ర, సూర్యంపొడి ప్రకాష్, దాకే శ్రీనురెడ్డి, ప్రసాద్ కేపీ, రెడ్డి ప్రసాద్, కేపీ నాయుడు, సీతారాం, చరణ్ కేత, గిరి, హక్కు మహంతి, శ్రీను, జాలా మోషే, తోడేటి రాహుల్, పాత బొమ్మూరు చెల్లుబోయిన గణేష్, హార్లిక్స్ ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్ నాయకులు, పెద్ద కార్మిక నాయకులు మురళి, సోరంపూడి గోపి, ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. స్థానిక 50వ వార్డ్ లాల చెరువు సెంటర్లో ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక 50వ వార్డ్ లాలా చెరువు సెంటర్లో ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ ఆధ్వర్యంలో టిఫిన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ మరియు సిటీ అధ్యక్షులు వై శ్రీనివాస్ పాల్గొన్నారు. మరియు జిల్లా కమిటీ సభ్యులు, నగర కమిటీ సభ్యులు, నగర జన సైనికులు పాల్గొనడం జరిగింది. 50వ వార్డు జనసేన గుత్తుల సత్యనారాయణ, టీడీపీ రవి యాదవ్, చింతపల్లి నాని, సుజాత, సునీత, ఆకుల భారతి, సూరిబాబు, మదీనా తదితరులు పాల్గొన్నారు.
జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం నైతికతే నిజమైన స్వేచ్ఛ అనే నినాదంతో సెప్టెంబర్ మాసంలో జాతీయ స్థాయిలో అవగాహన ఉద్యమాన్ని నిర్వహిస్తోంది. అందులో భాగంగా జమాతే ఇస్లామీ హింద్ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్లో ఉద్యమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జమాతే ఇస్లామీ హింద్ జాతీయ ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ సలీం ఇంజనీరింగ్ మాట్లాడారు. నేడు సమాజంలో మితిమీరిన స్వేచ్ఛ పేరుతో చోటు చేసుకుంటున్న అనార్థాల వలన మహిళలపై చెడు ప్రభావం చూపుతున్నందున నిజమైన స్వేచ్ఛ అనేది కేవలం నైతికతతోనే సాధ్యమనే యథార్థాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే సదుద్దేశ్యంతో ఈ జాతీయ స్థాయి ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఎన్సీఆర్బీ 2022 రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో ప్రతిరోజు 90 అత్యాచార కేసులు నమోదవుతున్నాయని, యువత మద్యపానం, డ్రగ్స్ లాంటి వ్యసనాల బారిన పడుతున్నారని, అశ్లీల కంటెంట్ను అప్లోడ్ చేయడంలో మన ఆంధ్రప్రదేశ్లోనే 10,000కు పైగా కేసులు నమోదవడం అనేది అత్యంత ఆందోళనకు గురిచేస్తుందని, ఇవన్నీ సమాజంలో అనేక నష్టాలు జరిగే ప్రమాదాన్ని సూచిస్తున్నాయని అన్నారు. జమాతే ఇస్లామీ హింద్ సంస్థ దేశంలో 75 సంవత్సరాల నుండి సమాజ సంస్కరణకై కృషి చేస్తుందని గుర్తు చేశారు. కాబట్టి ఈ సంస్థ చేస్తున్న పవిత్ర కృషికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందజేయాలని ఆయన కోరారు. రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ రఫీక్ మాట్లాడుతూ, అనియంత్రిత స్వేచ్ఛ ముసుగులో నైతిక విలువలు పతనమవడం వలన దేశ శాంతి మరియు పురోగతిపై ప్రభావితం పడుతుంది. పెరుగుతున్న మతపరమైన మరియు కుల ఆధారిత రాజకీయాల ప్రభావం కొన్ని వర్గాలను, కులాలను హీనంగా చూడడం, వాటిపై ఆధిపత్యాన్ని కొనసాగించాలనే కోరిక పరిస్థితిని మరింత దిగజార్చాయని, అయితే వీటిని చక్కదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. వాటి కోసం ఈ ఉద్యమంలో భాగంగా ఒక మంచి ప్రణాళిక రూపొందించారని, దీని ద్వారా విద్యార్థుల్లో, మహిళల్లో వివిధ అవగాహన కార్యక్రమాలు, కార్నర్ మీటింగ్స్, కౌన్సిలింగ్ సెషన్స్, వివిధ పోటీల నిర్వహణ ద్వారా ప్రతి ఒక్కరిని కలిసి విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జమాతే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరీముద్దీన్, నగర అధ్యక్షులు అహ్మద్ అన్సర్, ఐవైఎం రాష్ట్ర అధ్యక్షులు కలీముల్లా ఖాన్, మహిళా విభాగం బాధ్యులు సాభారే, ఆయేషా, హబీబా, జరీనా, జిఐఓ బాధ్యులు నస్రీన్, కరీమా, జమాతే నగర సభ్యులు జహంగీర్, అల్లావుద్దీన్, జైద్ తదితరులు పాల్గొన్నారు. कोई भी देश और समाज वास्तविक रूप से मजबूत और खुशहाल और समृद्ध तभी हो सकता है जब उसमें इस टेक्नोलॉजी के साथ, भौतिक प्रगति के साथ नैतिकता भी उसके साथ हो। नैतिक मूल्यों के बिना समाज मजबूत नहीं हो सकता। अगर साइंटिफिक टेक्नोलॉजी हो लेकिन नैतिक मूल्य न हो तो समाज में वो टेक्नोलॉजी और ज़्यादा बिगाड़ भी पैदा कर सकती है। तो हम ये समझते हैं कि नैतिक मूल्य और नैतिक चरित्र को बचाना और मजबूत करना, ये हमारे देश को मजबूत करने के लिए आवश्यक और ज़रूरी है। आज जो पश्चिमी सभ्यता है उसने एक अलग तरह का कॉन्सेप्ट दिया है और उसमें नैतिकता की कोई जगह नहीं है। జమాతే ఇస్లామీ హింద్ జాతీయ స్థాయిలో మహిళా విభాగం తరఫున నైతికతయే నిజమైన స్వేచ్ఛ అనే నినాదంతో జాతీయ స్థాయిలో ఒక నెల రోజుల పాటు ఉద్యమం నిర్వహించబోతోంది. ఈ ఉద్యమంలో భాగంగా రాజమండ్రి నగరానికి మౌలానా సలీం ఇంజనీర్ గారు, జమాతే ఇస్లామీ హింద్ జాతీయ ఉపాధ్యక్షులు ఇచ్చేశారు. ఆయన రాక సందర్భంగా మరియు ఈ ఉద్యమం సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నైతికత అనేటువంటిది మానవ స్వభావంలో ఉన్నటువంటి ప్రధానమైన అంశం. కానీ మనిషి స్వాభావికంగా పుట్టినప్పుడు మంచివాడుగానే పుడుతున్నాడు. పెరిగే కొద్ది ఏమవుతుందంటే అతను పెరిగే వాతావరణం కానీ, అతని తల్లిదండ్రుల పెంపక ప్రభావం కానీ, అతని స్నేహితుల ప్రభావం కానీ, ఇవన్నీ కూడా మనిషిని నైతికత నుంచి దూరం చేస్తున్నాయి. తద్వారా మనిషి అనేక రకాలైనటువంటి రుగ్మతలకు అలవాటు పడి దేశాన్ని, సమాజాన్ని కూడా నష్టపరుస్తున్నాడు. దానికి సంబంధించినటువంటి వివరాలు మనకు జాతీయ ఉపాధ్యక్షులు ఇచ్చారు. ఉదాహరణకి మన దేశంలో రోజుకి 90 మంది మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. అలాగే
డ్రగ్స్ అలాగే మత్తు పదార్థాల యొక్క కేసులు కానివ్వండి, మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి వ్యసనపరులు అయిపోయి చేసేటువంటి దౌర్జన్యాలు, అలాగే అఘాయిత్యాలు, అది కాకుండా రోడ్డు యాక్సిడెంట్స్ అవి చూసినా కూడా ఈ మద్యం మత్తులోనే జరుగుతున్న విషయాలు మనం చూస్తున్నాం. మహిళలకు చిన్నపిల్ల స్థాయి నుంచి వృద్ధురాలి వరకు కూడా మహిళలకు రక్షణ లేనటువంటి పరిస్థితి దాపురించింది. వారికి ఉద్యోగాల్లో చేసే విషయంలో కానీ, గృహాల్లో కానీ, వారు చదువుకునేటువంటి విద్యాలయాల్లో కానీ, చివరికి బంధువులైనటువంటి వారిని కూడా నమ్మేటువంటి పరిస్థితి లేనటువంటి బలహీనమైనటువంటి పరిస్థితిలో మహిళలు ఉన్నారు. మరి ఇలాంటి అభద్రతాభావం, ఇలాంటి నైతికపరమైనటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వీటికి ప్రధానమైన కారణాలు చాలా ఉన్నాయి. ఆ కారణాలను కూడా ఒకసారి జ్ఞాపకం చేయడం అనేది ఈ ఉద్యమం ద్వారా చేయడం జరుగుతుంది. మొదటిది మనిషి దగ్గరలో ఉన్నటువంటి భౌతిక ప్రియత్వం. రాజకీయ ప్రత్యర్థుల కుట్రపూరితమైన చర్యలు కారణంగా ఏర్పడిన సవాళ్లను దీటుగా ఎదుర్కొనగల నాయకులు కష్టకాలంలో ప్రజలను ఆదుకోగలరని, వారే నిజమైన ప్రజా నాయకులని ఆంధ్రప్రదేశ్ టాక్సీ ఓనర్స్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ముచ్చకర్ల సత్యనారాయణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ టాక్సీ ఓనర్స్ కమ్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తిప్పల స్టేషన్ మాజీ ప్రెసిడెంట్ వీరభద్రరావు, అలాగే బీసీ సంఘం నాయకులు దొమ్మిడి సోమశంకరరావు ఆధ్వర్యంలో కూడా ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ గారు జన్మదిన కార్యక్రమాన్ని చాలా ఘనంగా అందరం కలిసి, అన్ని ఆర్గనైజేషన్లో కలిసి, లీడర్స్ అందరం కలిసి నిర్వహించాము. చాలా సంతోషం. ముఖ్యంగా ఈవేళ 20 సంవత్సరాలు వెనక్కి పోయినటువంటి రాష్ట్రానికి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఒక కన్ను అయితే మరి రెండో కన్ను పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈవేళ ఇటువంటి పరిస్థితుల్లోని రాష్ట్రం కుదేలైపోయిన పరిస్థితుల్లో మరి ఇద్దరు నాయకులు కూడా సవాళ్ళు ఎదుర్కొని చాలా జాగ్రత్తగా వాళ్ళు కృషి చేస్తున్నారు. దురదృష్టంగా ఏంటంటే ఈవేళ ఈ వరదల కారణంగా విజయవాడ, కృష్ణా జిల్లా ప్రాంతం అంతా కూడా మునిగిపోయి చాలా అర్థమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మరి పర్యటనలో చూసాం, మేము టీవీ కార్యక్రమాల్లో చూస్తున్నాం, చాలా ఇదిగా అయిపోయింది. అయితే ఆ రకంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి తన అనుభవమైనటువంటి 30 సంవత్సరాలుగా తన రాజకీయ అనుభవాన్ని పురస్కరించుకొని మళ్ళీ కరెక్ట్గా నిన్నటికి 30 సంవత్సరాలు అయింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కూడా మా ఆర్గనైజేషన్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. నా పేరు ముచ్చకర్ల సత్యనారాయణ, టాక్సీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే సమాచార విధాన పరిషత్కు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఉచిత ఇసుక పేరుతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం లారీ ఇసుక 3,000కు విక్రయించడం జరుగుతోందని మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ ఆరోపించారు. ఉచిత ఇసుక విధానంలో ప్రభుత్వం విఫలం చెందిందని, ఉచిత ఇసుక పూటకమంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉచిత ఇసుక కేజీ 5 రూపాయలు మాత్రమే అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ స్థానిక కోటగుమ్మం వద్ద సోమవారం మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున వినూత్న నిరసనలు నిర్వహించారు. తోపుడు బండ్లపై ఇసుక రాశిగా పోసుకొని కేజీల చొప్పున తూకం వేస్తూ కేజీ 5 రూపాయలకు విక్రయిస్తూ వినూత్న నిరసన ప్రదర్శించారు. ఉచిత ఇసుక కేజీ 5 రూపాయలు మాత్రమేనని, ఉచిత ఇసుక అమ్మబడునంటూ ఈవీఎం ప్రభుత్వం కేజీ ఇసుక ధర 5 రూపాయలు, ఈవీఎం ఎమ్మెల్యే ఒక అనకొండ, ఫ్రీ ఇసుక లారీ 30,000 అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. ఈ కార్యక్రమంలో రుడా చైర్మన్, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపట్టి షర్మిలారెడ్డి, రాజమండ్రి పార్లమెంటరీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు కానుబోయిన సాగర్, వైఎస్ఆర్సీపీ నగర మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు అడప శ్రీహరి, మాజీ కార్పొరేటర్ మధ్య అప్పారావు, కాటం రజనీకాంత్, బిల్డర్ చిన్ని, అన్నపూర్ణరాజు, మార్తి నాగేశ్వరరావు, వట్టికుటి కృష్ణవేణి, అనంతలక్ష్మి, కడలి వెంకటేశ్వరరావు, గణేష్, దుర్గారావు, సుంకర అంజిబాబు, దాసరి సాంబశివరావు, కొండ కుమారి తదితరులు పాల్గొన్నారు. లేదు
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాదం, దాన్ని ఏ పాదం అనాలో నాకైతే తెలియదు. మరి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచినప్పుడు 96లో ఒక వర్ష బీభత్సం వచ్చింది. 96లో 2014లో హుద్హుద్ తుఫాన్ విశాఖపట్నాన్ని అతలాకుతలం చేసేసింది. నిన్నటికి నిన్న మొత్తం రాజధాని ప్రాంతం అని చెప్పే అమరావతి 15-20 అడుగులు మునిగిపోయిందని. విజయవాడ ముంపు గురైంది. అసలు విజయవాడ ఈ తరహాలో గడిచిన 50 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చూడలేదండి. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక వరద బాధితుడి కిందన ఆయన ఇల్లు కూడా మునిగిపోయింది. ఒక వరద బాధితుడి కిందన వెళ్ళి కలెక్టరేట్లో తలదాచుకునే పరిస్థితులు ఇవాళ కనబడతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది, 29వ తారీఖున రిటర్న్గా హెచ్చరించింది. ఈయన ఏమి జాగ్రత్తలు తీసుకున్నారని అడుగుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన రివ్యూలు చేశాడు, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకున్నాడని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. అదే రకంగా ఇవాళ శాండ్ అనేది ఫ్రీ శాండ్ అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు లారీ 30,000 రూపాయలు, అంటే ఒక యూనిట్ 6,000 రూపాయలకి అమ్ముతా ఉన్నారని అంటే ఎక్కడ ఫ్రీ శాండ్ అని అడుగుతా ఉన్నారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఇసుక కొండలు మింగిన అనకొండలు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వర్షాకాలం వస్తుంది, వరదలు వస్తాయి అని శాండ్ కొండలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లక్షల టన్నులని స్టాక్ పాయింట్స్ దగ్గర పడితే ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేలు ఏం చేశారు? సాక్షాత్తు రాజమండ్రిలో లాలా చెరువు దగ్గర 10 కోట్ల రూపాయలు విలువ చేసే శాండ్ని ఇక్కడున్న ఎమ్మెల్యే ఇసుక కొండని అనకొండల మింగాడు. ఏమని పిలవాలా అని అడుగుతా ఉన్నా. ఇవాళ శాండ్ కావాలని అంటే, ఒక సామాన్యుడు కావాలని అంటే ఇవాళ కిలో 5 రూపాయలు జరుగుతూ ఉంది. ఒక కిలో శాండ్ 5 రూపాయలు అంటే అసలు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాం? ఇవాళ లెక్కలు చూస్తూ ఉంటే ఆ తరహా రేట్లు ఉంటా ఉన్నాయి. ఇవాళ ప్రజలకు అందరికీ కూడా తెలిసేలాగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఏ తరహాలో అవినీతిగా పాల్పడుతూ ఉన్నారు, ఏ తరహాలో దోచుకు తింటూ ఉన్నారు అనేది కంటికి కనబడుతూ ఉంది. ఇవాళ రాజశేఖర్ రెడ్డి గారు వర్ధంతి సందర్భంగా వారికి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన పరిపాలన చేస్తున్నాడు అని ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పటికైనా ఫ్రీ శాండ్ అని మీరు ఏదైతే అనౌన్స్ చేశారో ఆ ఫ్రీ శాండ్ని మీరు ప్రజలకు ఇప్పించాల్సిందిగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని పలువురు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆకాంక్షించారు. స్థానిక 13వ డివిజన్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దానవైబాబా ఆలయంలో పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాజీ కార్పొరేటర్ కప్పల వెలుగు కుమారి, డివిజన్ జనసేన పార్టీ జన సైనికులు బుర్రె శ్రీనివాస్, ఫ్లక్స్ల వాసు, టీడీపీ నాయకులు బొర్రా చిన్నబాబు, మస్తాన్ చౌదరి, రాయి అప్పన్నబాబు, ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ నగర అధ్యక్షులు వైదేవి ప్రసాద్ తదితరులు స్వామివారికి పాలాభిషేకం చేసి 108 కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం బుర్రె శ్రీనివాస్, బొర్రా చిన్ని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతి ఏటా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించేవారమని, అయితే ఈ ఏడాది ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా విజయవాడలో చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో నిరాడంబరంగా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. పవన్ కళ్యాణ్ కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిన్ని, శివ, రామకృష్ణ, కొండ, బత్తిన భాస్కర్, అధిక సంఖ్యలో పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. ఓటంలో భాగంగా మన కొనిదెన పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు ఆయనకి తెలియజేస్తూ, డిప్యూటీ సీఎంగా మొదటి పుట్టినరోజు ఇది ఆయనకి. మరి రాష్ట్రంలో అనేకమైన అడుగు బలహీన వర్గాలకి మరి ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ ప్రజలకి మరిన్ని సేవలు చేయాలని కోరుకుంటూ, అలాగే రాబోయే దినాల్లో కూడా ఇంకా రాజకీయంగా ఎదగాలని కోరుకుంటూ ఎన్డీఏ ప్రభుత్వం తరఫున, అలాగే మరి 13వ వార్డు జన సైనికులు ఎవరైతే మన బుర్రే శ్రీనివాస్ గారు, బ్యానర్వాస్ గారు ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో కూటమి నాయకులు అందరూ కలిసి ఈ విధంగా
పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. పేరు ఉదయ శ్రీనివాసు, జనసేన పార్టీ ఇన్ఛార్జి 13వ వార్డు. అలాగే ఈరోజు మన కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ ఈ దానవ గుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టి ఆయన ఆశీస్సులు పొందించాలని ఇచ్చాము. అలాగే పాలాభిషేకం చేసి ఇంకా కార్యక్రమం కూడా జరిగింది. మేము ఇంకా చాలా భారీయత్నం చేద్దాం అనుకున్నాం, కానీ ఈ యొక్క విపత్తు కారణంగా మేము ఈ యొక్క కార్యక్రమం మామూలుగా చేయడం జరిగింది. వచ్చే సంవత్సరం కల్లా అన్ని విపత్తులు అన్ని బాగుంటే ఇంకా గ్రాండ్గా చేస్తామని కోరుకుంటున్నాం. జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు రాజమండ్రి జనసేన పార్టీ అధ్యక్షులు వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆడంబరాలకు దూరంగా ఉండాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటలకు నందం గనిరాజ్ జంక్షన్ వద్ద మొక్కలు నాటి క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర ప్రాముఖ్యత చాటి చెబుతూ మొక్కలు పంచిపెట్టారు. దేవీ చౌక్ సెంటర్ వద్దనున్న భవన నిర్మాణ కార్మికులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేసి జన సైనికులు వీర మహిళలతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ నిత్యం రాష్ట్రం దేశం బాగుండాలని కోరుకునే జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. గబ్బర్ సింగ్ రిలీజ్ పవన్ ఫ్యాన్స్ను మరోసారి ఉర్రు తొలగించిందన్నారు. సినిమా, రాజకీయం 2 రంగాల్లో విజయం సాధించి తన స్టామినా నిరూపించుకొని పవన్ విమర్శలు చేసిన వైసీపీ నాయకుల నోళ్లు మోయించారని అన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో తక్షణం స్పందించి సాయం చేయడంలో జన సైనికులు ముందుంటారని కొనియాడారు. క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అంటూ పరిశుభ్రత, పచ్చదనం కోసం పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుకు రాష్ట్రమంతా మంచి స్పందన వచ్చిందన్నారు. పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వై శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రకృతి ఫలాలను అందించే దేశీయ మొక్కలను నాటి భావి తరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందించేందుకు ఉసిరి, వేప, నేరేడు మరియు ప్రకృతికి హాని కలిగించని పూల మొక్కలను పంచిపెట్టడం జరిగిందన్నారు. ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. అత్తి సత్యనారాయణ మాట్లాడుతూ సమాజం పట్ల బాధ్యతతో ప్రజల పక్షాన నిలిచి పోరాడుతున్న జనసేనాని సినిమాలో మాత్రమే కాదు నిజ జీవితంలో హీరో అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జామి సత్యనారాయణ, తేజోమూర్తుల, దాసరి గురునాథరావు, సబ్బా రాజేష్ ఖన్నా, షేక్ బాషాలిమ్రాన్, అక్కిరెడ్డి ప్రసాద్, కొడుపూడి చలపతిరావు, పాలిక సతీష్, వైవిడి ప్రసాద్, గెడ్డం నాగరాజు, వీర మహిళలు ముమ్మిడి భాగ్యలక్ష్మి, యందం ఇందిర, సిరినాయుడు, పద్మ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ప్రీతివంతమైన కార్యక్రమం మొక్కల నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఇక్కడ మా అందరినీ భాగ్యస్వామ్యం చేసిన నగర జనసేన అధ్యక్షులు వై శ్రీనివాస్ గారికి మా అందరి తరఫున అభినందన తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఒకటే పిలిపించున్నారు. నా పుట్టినరోజు నాడు నన్ను అభిమానించే వ్యక్తులందరూ కూడా సేవా కార్యక్రమాల్లోనే నిమగ్నం అయ్యండి. సేవా కార్యక్రమాలు చేయడమే నాకు అసలైన పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరందరూ కూడా చెయ్యాలని నేను కోరడం, దానికి అనుగుణంగా నగరం నలుమూలన, నగరమే కాదు రాష్ట్రమే కాదు దేశ విదేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే ప్రతి ఒక్కరు కూడా మొక్కని నాటుతా ఉన్నారు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, పిల్లల్ని దత్తత తీసుకుంటా ఉన్నారు, అనేకమైన కార్యక్రమాలు. అది ఒక పక్కనైతే ఇంకొక పక్కన విజయవాడ పరిసర ప్రాంతాలు నీట మునిగి ఈ రోజున ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే అక్కడ జనసేన నాయకుడి మీద అభిమానం ఉన్న కార్యకర్తలు, నాయకులు చేసే కార్యక్రమం ఏంట్రా అంటే చిన్న చిన్న టైర్ల మీద కూర్చొని ఆ నీటిలోని ప్రయాణం చేసి ఆకలితో ఉన్న వారందరి యొక్క ఆకలి తీరుస్తా ఉన్నారు జనసేన కార్యకర్తలు, నాయకులు. ఇది అసలైన కార్యకర్తలు, నాయకులు. నాయకుడికి అసలైన అభిమానం, ప్రేమ అంటే ఇది చూపించుకునే విధానం. తప్పకుండా ఇది ఆదర్శప్రాయంగా అందరికీ కూడా మిగులుతుంది. మరి ఈ రోజు నేను చక్కటి కార్యక్రమం చేయడంతో పాటు నగరంలో అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనకి
ఆయన యొక్క ఆలోచన విధానంతో మనం అందరం కూడా పనిచేద్దాం. ఎన్డీఏ కూటమిని మరింత బలపరుద్దాం. రాబోయేది ఏ ఎన్నికైనా కానివ్వండి, ఎన్డీఏ కూటమి గెలిపే జయంగా మనందరం కూడా పని చేద్దామని మీ అందరినీ కూడా కోరుకుంటూ వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. లోతట్టు ప్రాంతాల బాధితులకు అండగా ఉంటాం. సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం. 45వ డివిజన్లో నిత్యావసరాల పంపిణీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. నగరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన జన సైనికులు. వైఎస్ఆర్ ఆశయ సాధనకు కృషి చేస్తాం. సంక్షేమ పథకాల ప్రదాతకు ఘన నివాళులు అర్పించిన మాజీ ఎంపీ మార్గాని భరత్. మార్గదర్శి కేసులో చంద్రబాబు తీరు మాయని మచ్చకాగలదు. ఇంత బహిరంగంగా సహకరిస్తారని ఊహించలేదు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారులపై కేసులు తగవు. ప్రెస్ మీట్ లో ఉండవెల్లి వ్యాఖ్యలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.